పేర్ని నానిపై తీవ్రమైన కేసు, తీవ్ర కోపంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈ రోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ ఘర్షణలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలతో సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు రాజకీయ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటన నిర్వహించిన విషయము ఈ కేసులో ప్రధాన అంశంగా ఉంది. పల్నాడులో ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలు శాంతి భద్రతల ఉల్లంఘన దిశగా వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తతలు చెలరేగినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా జరిగిన కార్యక్రమాలు మరియు వాటికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ ఘటనతో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి అని అంటున్నారు. కొన్ని మీడియా కథనాల్లో ఆయనపై కేసు కూడా పెట్టారు అని చెబుతున్నారు. అయితే ఇప్పటికే పలువురు వైసీపీ పార్టీ నాయకుల్ని పోలీసులు విచారించినట్లు సమాచారం ఉంది. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. తమ పార్టీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో తీవ్ర కోపంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విచారణ పూర్తయిన తర్వాత పోలీసులు తీసుకునే నిర్ణయాలు, చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.